హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలకడ దుంపతో బ్రౌనీ అండి. అదే స్వీట్ పొటాటోతో బ్రౌనీ అనమాట. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉండిద్ది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ పిల్లలకి చేసి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఈజీ అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. దీనిలో మనం షుగర్ యూజ్ చేయట్లేదు, ఇంకా అదర్వి ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ బెల్లం, స్వీట్ పొటాటోస్ అండ్ చాక్లెట్. చాక్లెట్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి? అందులోనూ ఇష్టంగా తింటారు చాక్లెట్స్ అంటే. కాబట్టి దీనిలో చాక్లెట్ టేస్ట్ ఎక్కువ ఉండిద్ది. అలాగే మనకి స్వీట్ పొటాటో యూజ్ చేస్తాం. స్వీట్ పొటాటో కూడా చాలా హెల్దీ. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ విధంగా చాలా హ్యాపీగా తింటారనమాట. ముందుగా మనం స్వీట్ పొటాటోని క్లీన్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే దానికి మట్టి ఉండిద్ది కదా, మట్టి అంతా నీట్గా వాష్ చేసుకుంటే చక్కగా నీట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టేసుకుందాం అన్నమాట. బాగా ఉడికిన తర్వాత దాని తొక్క అంతా తీసేసుకొని దాన్ని స్మాష్ చేసుకుందామండి. బాగా మెత్తగా స్మాష్ చేసేయాలి. ఈ పొటాటో మొత్తాన్ని అసలు ఏం లేకుండా నీట్గా స్మాష్ చేయాలి. ఒక స్పూన్ సహాయంతో చేస్తే సరిపోద్ది, లేదంటే హ్యాండ్తో చేసినా పర్వాలేదండి. ఇప్పుడు మనం స్వీట్ పొటాటో పీల్ మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు చూడండి, నేను స్పోర్క్ హెల్ప్తో మొత్తం స్మాష్ చేస్తున్నాను. మీరు స్పోర్క్తో అయినా లేదంటే చేత్తో అయినా చేసుకోవచ్చు. హ్యాండ్ యూజ్ చేసి మొత్తం స్మాష్ చేసినా సరిపోద్దండి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం అండి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 2 ఎగ్స్ తీసుకోండి. నా దగ్గరవి బాగా చిన్నగా ఉన్నాయనేసి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ అయినా పెద్దవైనా సరే 2 ఎగ్స్ తీసుకోండి, సరిపోద్ది. నేను చెప్పిన కొలతలకి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇక్కడ నేను బాగా చిన్నవనేసి 3 ఎగ్స్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తీసుకోండి. నేను జాంగ్రీ పౌడర్ ఇదేం ఇంకా కొనలేదు. ఇంట్లో ఉన్న బెల్లాన్ని తురిమేసుకొని వేసాను అనమాట. హాఫ్ కప్పు బెల్లం, 3 టేబుల్ స్పూన్స్ బటర్ కరిగించిందైనా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో అయితే యూజ్ చేయొద్దు. ముందుగా బయట పెట్టుకుంటారు కదా, కూలింగ్ తగ్గిన తర్వాత అలా వేసుకున్నా పర్వాలేదు, కరిగించేసుకొని వేసినా పర్వాలేదండి. బటర్ కూడా తీసుకొని అవన్నీ బాగా కలిసేటట్టు ఎగ్, బెల్లం, బటరు ఇవి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కాసేపు విస్కర్తో తిప్పేయండి, సరిపోయేది. మీరు ఇందులో బేటర్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, యూజ్ చేసినా నో ప్రాబ్లం. విస్కర్తోనే ఈ విధంగా కలిపేసుకొని తర్వాత మనకి పావు కప్పు కోకో పౌడర్ తీసుకోండి. తర్వాత కోకో పౌడర్ కూడా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా స్మాష్ చేసి స్వీట్ పొటాటో ప్యూర్ అనేది, ఇప్పుడు దాన్ని 1 కప్ తీసుకుందాం అండి. అది 1 కప్ వేసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి కూడా వేసుకొని చక్కగా ప్యూరీ మొత్తం దానిలో కలిసిపోవాలి. ఎగ్ ఉన్నాయి కదా, దానిలో మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోయిద్దండి మనకి కన్సిస్టెన్సీ అనేది. ఇంకా కొంచెం లూజ్ చేయాలంటే కొంచెం మిల్క్ యూజ్ చేయండి, సరిపోయింది. ఇప్పుడు మనం చాక్లెట్ తురుముకుందాము. మీ దగ్గర చాకో చిప్స్ అవి ఉంటే అవి యూజ్ చేసినా పర్వాలేదు. నా దగ్గర కాంపౌండ్ ఉంది. దీన్ని కొంచెం పీసెస్ ఒక చిన్న బైట్ తీసుకున్నాను నేను. చూస్తారు కదా మీరు, ఇక్కడ తీసుకున్నట్టుగా ఇంత తీసుకున్నాను. ఇది పావు కప్పు వచ్చిద్దండి. పావు కప్పు తురిమి వేసుకుంటే మనకి సరిపోద్ది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేయచ్చు. చాక్లెట్ అనేది మీరు ముందుగా మెల్ట్ చేసుకొని వేసుకున్నా కూడా బాగానే ఉండిద్దండి. కానీ ఇలా పీసెస్ కింద వేసుకున్నామంటే మనకి తినేటప్పుడు చాక్లెట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట, మధ్యలో తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. అందుకనేసి నేను మెల్ట్ చేసి వేయలేదు. చాక్లెట్ అనేది ఇలా పీసెస్ కింద కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ చాక్లెట్ తురుము పావు కప్పు తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా కొంచెం తగ్గించాలనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలోకి బాదం పౌడర్ వేసుకోండి. బాదం పప్పు కొంచెం పౌడర్ చేసి వేసుకోండి, బాగుంటుంది. అంటే దీనిలోకి మనం పీనట్ బటరు లేదంటే బాదం బటరు ఇలాంటివి యూజ్ చేస్తారు. మనం అవేమి యూజ్ చేయలేదు, నార్మల్ బటర్ యూజ్ చేసాం కదా, దానికి ఆ బాదం ఫ్లేవర్ తెలియడం కోసం అని కొంచెం బాదం పప్పు పౌడర్ అనేది వేసాను. మీరు కూడా మనకి ఆ బటర్స్ దొరుకుతాయి అంటే చెప్పలేం కదా, అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కదా, అందుకనేసి ఇలా చెప్పాను అనమాట. మీరు కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని
కొంచెం టైట్ ఏమైనా అనిపిస్తే కనుక కొద్దిగా పాలు యూస్ చేయండి. పాలు యూస్ చేసి కొంచెం లూజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి మినిమం 45-50 మినిట్స్ పట్టుద్దండి మనకి బేక్ అవ్వడానికి. బ్యాటర్ మొత్తం గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇక్కడ నేను 8 ఇంచ్ టిన్ యూస్ చేశానండి. మీరు 8 ఇంచ్ హైట్ కావాలనుకుంటే 6 ఇంచ్ టిన్లోనన్నా హాఫ్ కేజీ దానిలోనన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 ఇంచ్ యూస్ చేశాను. ఇప్పుడు పైన మొత్తం చాక్లెట్ అంతా డెకరేట్ చేస్తున్నాను. చాక్లెట్ అలాగే వాల్నట్స్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేను వాల్నట్స్ యూస్ చేస్తాను. మీరు మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ చాక్లెట్ అంగా వేసి వదిలేసినా పర్వాలేదు. ఏమి వేయకపోయినా కూడా పర్వాలేదు. టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉండిద్ది. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేయడానికి పెట్టేసుకుందాం స్టవ్ మీద. 45 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. చూసారు కదా షాక్ అనేది ఏ విధంగా ఏమి అంటుకోకుండా వచ్చేస్తుంది. మనకి చిన్నది ఎక్కడెక్కడ చాక్లెట్ అంటుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఆ హీట్కి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది కదా, కూల్ అయిన తర్వాత అది నార్మల్ అయిపోయిద్ది. మీరేం డౌట్ పడొద్దండి, ఇది చాలా బాగా వచ్చేస్తుంది. ఒక 50 మినిట్స్ తర్వాత చూడండి. అప్పటికి మీకు ఇంకా ఏదైనా అంటుకుంటుంది అంటే చాక్లెట్ కాకుండా ఇంక వేరే బ్యాటర్ అనేది అంటుకుంటే కనుక ఇంకొక 10 మినిట్స్ ఉంచండి, లేదంటే తీసేయండి. చల్లారిన తర్వాత చక్కగా కట్ చేసేసుకొని తినేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. బాయ్ బాయ్.